కృష్ణానదిలో వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుంది. భారీ వర్షాలు కురవడంతో జూలై నుంచి భారీ వరదలు వచ్చాయి. దీంతో కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాలు నిండిపోయాయి. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి గత 3 నెలలుగా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరోసారి కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జోరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం అర్ధరాత్రి 29 గేట్లను ఎత్తి దిగువ నుంచి వస్తున్న వరదను దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. జోరాలకు ప్రస్తుతం ఇన్ఫ్లో 2,40,000 క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 2,36,425 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 318.070 మీటర్లు కొనసాగుతుంది.